హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. సో మనం మంత్లీ కరెంట్ అఫైర్స్ ఆఫ్ హిస్టరీ అనేది ఎవ్రీ మంత్ డీల్ చేస్తూ వస్తున్నాం. అక్టోబర్ మంత్ కి సంబంధించి వీడియో ఎవరైనా చూడకపోతే ఆల్రెడీ ఛానల్లో ఉంది, మీరు ఒకసారి ప్లేలిస్ట్ లో చెక్ చేయొచ్చు. అండ్ దెన్ కమింగ్ టు టుడేస్ వీడియో, ఇట్ విల్ బి ఆఫ్ నవంబర్ మంత్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. ఇందులో మెయిన్ గా మనం 11 టాపిక్స్ అనేది డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ 150 years ఆఫ్ వందే మాతరం, అలాగే బిర్సా ముండా జనజాతీయ గౌరవ్ దివస్ సెలబ్రేట్ చేసుకుంటాము. And then Badukeshwar Dutt, who is the comrade of Bhagat Singh. And then 150 years of Deccan riots. And then Guru Tej Bahadur 350th anniversary. And then Lachit Borphukan gar gurinchi. And then death anniversary of Bahadur Shah Jafar, who is a Mughal ruler. And then first prime minister యొక్క birth anniversary, అంటే జవహర్లాల్ నెహ్రూ గారి birth anniversary. And then UNESCO క్రియేటివ్ సిటీగా ఏ సిటీని ఎంచుకోవడం జరిగింది, టెంటేటివ్ లిస్ట్ ఆఫ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కి కొన్ని సైట్స్ ని యాడ్ చేయడం జరిగింది, అవి ఏంటి, అలాగే శ్రీ సత్యసాయి బాబా 100th బర్త్ యానివర్సరీ మోడీ అటెండ్ అవ్వడం జరుగుతుంది. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, రైట్? సో కమింగ్ టు ద ఫస్ట్ టాపిక్ ఈస్ 150 years ఆఫ్ వందే మాతరం మూవ్మెంట్. అసలు ఈ వందే మాతరం మూవ్మెంట్ అనేది మనకి ఫస్ట్ ఎలా వచ్చింది అనేది మనకి తెలియాలి. బ్యాక్గ్రౌండ్ నుంచి చూద్దాము, సో దట్ యూ విల్ హ్యావ్ ఎ క్లారిటీ. సో 2025 కి మనకి 150 years అనేది వందే మాతరం ని మనం నేషనల్ సాంగ్ గా అడాప్ట్ చేసుకోవడం పూర్తవుతుంది అనమాట. ఫస్ట్ అసలు నేషనల్ సాంగ్ అనేది ఎవరు రాశారు అని కనుక మనం చూస్తే బంకిం చంద్ర చటర్జీ గారు మనకి ఈ యొక్క వందే మాతరం ని రాయడం జరుగుతుంది. మీరు మీ యొక్క స్కూల్స్ ఆర్ స్కూల్ చదువుతున్నప్పుడు కనుక గుర్తుంచుకుంటే డైలీ వందే మాత్రం అనేది మీరు పాడతారు. సో మీ యొక్క డైరీస్ చూసి పాడతారు. చిన్నప్పుడు 1st to 5th క్లాస్ టైం పీరియడ్ వాళ్ళు డైరీస్ చూసి పాడడం జరుగుతుంది. మీ డైరీలో ఉంటుంది వందే మాత్రం బై బంకిం చంద్ర చటర్జీ అని రాసి ఉంటుంది అనమాట. సో ఈయన చేత ఈ యొక్క నేషనల్ సాంగ్ అనేది రాయడం జరుగుతుంది. ఎప్పుడు రాస్తారు? 7th November 1875 లో రాయడం జరుగుతుంది. మరి ఫస్ట్ ఇది ఎక్కడ పబ్లిష్ చేస్తారు అంటే ఫస్ట్ బంకిం చంద్ర చటర్జీ గారి ఓన్ జర్నల్ అనేది ఒకటి ఉంటుంది, అదే మనకి బంగాదర్శన్ అనమాట. ఈ బంగాదర్శన్ లో దీన్ని ఫస్ట్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత దీన్ని ఆనంద్ మఠ్, ఈయన యొక్క నోవెల్ ఆనంద్ మఠ్ లో అఫీషియల్ గా పబ్లిష్ చేయడం జరుగుతుంది. అంటే విత్ సమ్ రికగ్నిషన్ ఆనంద్ మఠ్ లో ఇది 1882 లో పబ్లిష్ చేయడం జరుగుతుంది అన్నమాట, రైట్? అండ్ ఆఫ్టర్ దిస్ ఫస్ట్ ఎప్పుడు పాడారు అని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పాడింది వచ్చేసి మనకి కాంగ్రెస్ సెషన్ 1896 December 28 ఈ డేట్ ని మనకి కాంగ్రెస్ సెషన్ జరుగుతుంది. ఈ సెషన్ లో ఫస్ట్ వందే మాతరం ని పాడడం జరుగుతుంది. అండ్ దెన్ మనకి పొలిటికల్ స్లోగన్ గా ఎప్పుడు దీన్ని తీసుకున్నారు అని కనుక మనం చూస్తే 1905 లో మనకి బెంగాల్ పార్టిషన్ జరుగుతుంది. ఈ బెంగాల్ పార్టిషన్ కి అగేన్స్ట్ గా అలాగే స్వదేశీ మూవ్మెంట్ లో మనం ఈ యొక్క వందే మాతరం అనే దాన్ని మన స్లోగన్ గా యూజ్ చేయడం జరిగింది అనమాట. అండ్ దెన్ ఇన్ 1907 ఈ యొక్క 1907 లో మన ట్రై కలర్ ఫ్లాగ్ అప్పుడు ఏదైతే మనం తీసుకున్నామో ఆ ట్రై కలర్ ఫ్లాగ్ మీద వందే మాతరం అనే వర్డ్స్ అనేవి రాయడం జరుగుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది? 1907 లో జరుగుతుంది. అండ్ ఈ ఫ్లాగ్ ఎవరు మనకి హోయిస్ట్ చేస్తారు అంటే మేడం కామా, రైట్? అండ్ ఆఫ్టర్ దిస్ ఇదంతా జరిగిన తర్వాత ఆల్ ఇండియా రేడియో ఉంటుంది కదా మనకి, లైక్ ఈ యొక్క పొలిటికల్ మూవ్మెంట్స్ గురించి కావచ్చు, ఈ పాట్రియోటిజం గురించి కావచ్చు, దీనంతా స్ప్రెడ్ చేయడానికి మనకి రేడియోస్ నడిపించేవాళ్ళు. ఈ రేడియోస్ లో ఆల్ ఇండియా రేడియో ధర్వాడ్ అనేది కర్ణాటకలో ఉంటుంది. ఈ కర్ణాటకలో కూడా ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసేటప్పుడు, అంటే వాళ్ళ యొక్క సెషన్ ని స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ టైం 1950 లో వందే మాతరం అని అనిన తర్వాత వాళ్ళు వాళ్ళ సెషన్ ని స్టార్ట్ చేసేవాళ్ళు. ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్. మరి మనం ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాము నేషనల్ సాంగ్ అంటే January 24th 1950 మనం ఈ యొక్క ఫస్ట్ 2 స్టాంజర్స్ ఆఫ్ వందే మాతరం ని నేషనల్ సాంగ్ గా అడాప్ట్ చేసుకోవడం జరిగింది అనమాట, రైట్? ఇది వందే మాతరం యొక్క ఇంపార్టెన్స్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, మన ఫ్రీడమ్ స్ట్రగుల్ లో కావచ్చు, పాట్రియోటిజం లో కావచ్చు, యూనిటీ, సాక్రిఫైస్, అండ్ దెన్ స్వదేశీ మూవ్మెంట్, బెంగాల్ పార్టిషన్, మీటింగ్స్ లో కావచ్చు, ర్యాలీస్ లో కావచ్చు, ఫ్లాగ్ హోయిస్ట్ చేయడంలో కావచ్చు, ఇవటి అన్నింటిలో కూడా మనం వందే మాతరం ని యూజ్ చేసాము అని మనం చెప్పొచ్చు. సో కీ రోల్ ప్లే చేసింది అని కూడా మనం చెప్పొచ్చు. అండ్ ఇది నేషనల్ లెవెల్లో. కమింగ్ టు ఆంధ్రప్రదేశ్, మనకి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ఏపీ హిస్టరీ చదివినప్పుడు అప్పుడు తెలంగాణ ఏపీ అని ఏమి ఉండదు, కంప్లీట్లీ ఇట్ విల్ బి హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చదివినప్పుడు వందే మాతరం మూవ్మెంట్ గురించి చదువుతాం. మరి వందే మాతరం మూవ్మెంట్ యొక్క లీడర్ ఎవరు ఆ టైం పీరియడ్ లో అంటే మనకి బిపిన్ చంద్రపాల్,
ఇది మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి. బికాస్ ఏపీ హిస్టరీ నుంచి కానీ తెలంగాణ హిస్టరీ గురించి కానీ మీకు క్వశ్చన్ అడిగినప్పుడు కూడా మీరు ఆన్సర్ చేయాలంటే ఒక నేషనల్ మూవ్మెంట్ జరిగింది అంటే ఆ నేషనల్ మూవ్మెంట్ కి ఆ స్టేట్ లో లీడర్ ఎవరు ఆ టైంకి అనేది కూడా మీరు చూసుకోవాలి. సో వందే మాతరం కి మూవ్మెంట్ కి ఆంధ్రప్రదేశ్ లో లీడర్ బిపిన్ చంద్రపాల్ అండ్ సపోర్టెడ్ బై గాడిచెర్ల హరి సర్వోత్తమ్ రావు. అలాంగ్ విత్ హిమ్ ఎవరు సపోర్ట్ చేశారు, ముట్నూరి కృష్ణారావు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. రైట్, ఇది విత్ రెస్పెక్ట్ టు వందే మాతరం మూవ్మెంట్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈస్ బిర్సా ముండా అండ్ జనజాతీయ గౌరవ్ దివస్. ఏంటి బిర్సా ముండాకి అండ్ జనజాతీయ గౌరవ్ దివస్ కి రిలేషన్ అంటే, ఈ యొక్క బిర్సా ముండా అనే లీడర్ మనకి ట్రైబల్ లీడర్ అని మనం చెప్పొచ్చు. బికాస్ మనకి ముండా రెబిలియన్ అని జరుగుతుంది. ఈ రెబిలియన్ యొక్క లీడరే బిర్సా ముండా అనమాట. ఈయన బర్త్డే ఏదైతే 15th నవంబర్ ఈయన బర్త్ యానివర్సరీని మనం జనజాతీయ గౌరవ్ దివస్ గా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం, 2021 నుంచి కూడా డిక్లేర్ చేసుకుని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఈయన యొక్క సిగ్నిఫికెన్స్, హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ కనుక మనం చూస్తే, ఈయన జార్ఖండ్ లో జన్మించడం జరుగుతుంది. ఈయన 1875 బిలాంగ్స్ టు ది ముండా ట్రైబ్. అందుకే ఈయన నేమ్ లో మనకి లాస్ట్ లో ముండా అని వస్తుంది అనమాట. రైట్, బికాస్ దే బిలాంగ్ టు ది ట్రైబ్ ఆఫ్ ముండాస్. ఎక్కడుంటారు వీళ్ళు అంటే చోటా నాగ్పూర్ ప్లాట్యూ రీజియన్ లో మనకి ఇక్కడ వీళ్ళు నివసించడం జరుగుతుంది అనమాట. రైట్, అండ్ టీచింగ్స్, మరి ఈయన ఏం ప్రమోట్ చేశాడు అని కనుక మనం చూస్తే మోనోథిజం ని ప్రమోట్ చేయడం జరిగింది. అలాగే ఈయన నేమ్ మీదనే బిర్సైట్ అనే ఒక సపరేట్ సెక్ట్ ని కూడా ఈయన ఫౌండ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాంగ్ విత్ దిస్ ఏదైతే మిషనరీ ఇన్ఫ్లుయెన్సెస్ అనేవి ఆ టైంలో ఇంక్రీజ్ అవుతున్నాయో ఆ మిషనరీ ఇన్ఫ్లుయెన్స్ ని రిజెక్ట్ చేసి ట్రైబల్ ఫెయిత్ ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు హార్డ్ వర్క్ ని నమ్ముకోవాలి, క్లీన్లీనెస్ ని ప్రమోట్ చేయాలి, ఫాలో అవ్వాలి, ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది ఉండకూడదు అని సోషల్ ప్యూరిటీ అనేది ఫాలో అవ్వాలి, సోషల్ ఈవిల్స్ ని మనం సొసైటీలో లేకుండా చేయాలి అని కూడా ఈయన ప్రమోట్ చేయడం జరుగుతుంది. మరి మన నేషనల్ మూవ్మెంట్ లో లేదంటే ముండా రెబిలియన్ లో ఈయన యొక్క రోల్ కనుక మనం చూస్తే, ముండా రెబిలియన్ యొక్క మెయిన్ లీడర్ గా ఈయన మనం చెప్పొచ్చు. దీన్నే మనం ఏమంటాము, ఉల్గులన్ రెబిలియన్ అని కూడా మనం పిలవడం జరుగుతుంది. అగేన్స్ట్ బ్రిటిష్ అండ్ దిక్కూస్. ఈ దిక్కూస్ అనే వాళ్ళు కూడా మనకి ట్రైబ్స్ అనమాట. బ్రిటిషర్స్ కి ఈ దిక్కూస్ కి అగేన్స్ట్ గా ఈ రెబిలియన్ అనేది జరుగుతుంది. సో ఈ రెబిలియన్ జరిగిన టైం పీరియడ్ లోనే ఈయనకి మనం భగవాన్ అండ్ ధర్తీ అబా అనేటువంటి టైటిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రైట్, అండ్ ఈయన యొక్క మూమెంట్ ఇంకొక ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఫోర్స్డ్ లేబర్ అనేది కంప్లీట్ గా ఎరాడికేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత టెనెన్సీ యాక్ట్ ఏదైతే 1903 లో తీసుకొస్తారో బై ద బ్రిటిషర్స్, ఈ యాక్ట్ కూడా పాస్ చేయడం జరుగుతుంది ఈయన యొక్క మూమెంట్ వల్ల. రైట్, అండ్ దెన్ చోటా నాగ్పూర్ టెనెన్సీ యాక్ట్ అనేది 1908 లో కూడా తీసుకురావడం జరుగుతుంది. మరి ఎందుకు ఈ యొక్క మూవ్మెంట్ అసలు జరిగింది, దీని యొక్క కాజ్ ఏంటి అని కనుక మనం చూస్తే, జమీందారీ సిస్టమ్ ని ఈ యొక్క ముండారీ కున్కత్తితో రీప్లేస్ చేయడానికి, అలాగే ఫోర్స్డ్ లేబర్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్ గా రిమూవ్ చేయడానికి, అంటే దిక్కూస్ ఇందాక మనం చూసాం కదా, దిక్కూస్ అంటే వీళ్ళు మనకి మనీ లెండర్స్ కానీ ట్రేడర్స్ కానీ మిషనరీస్ అందరూ కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గా ఫామ్ అవ్వడం జరిగింది. ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ యొక్క ఎక్స్ప్లాయిటేషన్ ని ఈ యొక్క ఫార్మర్స్ మీద రెడ్యూస్ చేయడానికి ఈ యొక్క మూవ్మెంట్ తీసుకురావడం జరుగుతుంది. అలాగే ట్రైబల్ కల్చర్, ఈ యొక్క మిషనరీ ఎఫెక్ట్ అనేది ట్రైబల్ కల్చర్ మీద పడుతుంది, ట్రైబల్ కల్చర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఈ యొక్క రీజన్స్ వల్ల మనకి ముండా రెబిలియన్ అనేది జరుగుతుంది. రైట్, అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈస్ రిమెంబరింగ్ బతుకేశ్వర్ దత్, ద ఫర్గాటన్ కామ్రేడ్ ఆఫ్ భగత్ సింగ్. అసలు మనం బతుకేశ్వర్ దత్ గురించి చదవాలి అంటే ఫస్ట్ మనకి భగత్ సింగ్ గారి గురించి తెలియాలి ఇన్ అవర్ ఇండియన్ మోడర్న్ హిస్టరీ అనమాట. అసలు ఎవరి బతుకేశ్వర్ దత్ అంటే నవంబర్ 18th ఈయన 1910 లో జన్మించడం జరుగుతుంది. అందుకే ఈయన గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. మరి ఈయన మనం ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ లో మనం ఈయన్ని అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. మోస్ట్లీ దేంట్లో చదువుతాము అంటే భగత్ సింగ్ తో పాటు 1929 లో సెంట్రల్ అసెంబ్లీ మీద బాంబ్స్ అనేది వేయడం జరుగుతుంది అలాంగ్ విత్ భగత్ సింగ్ గారు. సో ఆ టైం పీరియడ్ లో వీళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. అండ్ దెన్ హ్యాంగ్ చేయడం జరుగుతుంది. ఇలా వీరు చనిపోతారు. రైట్, ఎందుకు ఈ యొక్క 1929 లో వీళ్ళు సెంట్రల్ అసెంబ్లీలో బాంబ్స్ విసురుతారు అంటే 2 బిల్స్ ఏవైతే ఉంటాయో ఈ 2 బిల్స్ అనేవి బ్రిటిష్ పార్లమెంట్ అనేది పాస్ చేయడానికి చూస్తుంది. సో ఈ 2 బిల్స్ అనేవి పాస్ కాకూడదు. ఈ 2 బిల్స్ పాస్ అయితే ఇండియా మీద ఇంకా ఎక్కువగా రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అనేది వస్తాయి ఇండియన్ పీపుల్ మీద అని వీళ్ళు ఈ 2 బిల్స్ ని ఎలాగైనా సరే డైవర్ట్ చేయాలి అని బాంబ్స్ అనేది వేయడం జరుగుతుంది. బాంబ్స్ అంటే నాట్ ఎక్స్ప్లోజివ్ బాంబ్స్, ఇది కూడా అబ్జర్వ్ చేయాలి. ఎక్స్ప్లోజివ్ బాంబ్స్ అనేది వీళ్ళు ఏం వేయలేదు, జస్ట్ స్మోక్ బాంబ్స్ అనేవి వీళ్ళు వేయడం జరుగుతుంది. సో ఈ స్మోక్ బాంబ్స్ వల్ల డైవర్ట్ అవుతారు ఫ్రమ్ పాసింగ్ ద బిల్స్ అని చెప్పి ఇవి వేయడం కూడా జరుగుతుంది అనమాట. రైట్, సో మేజర్ రీఫార్మ్స్
ఈ యొక్క బతుకేశ్వర్ దత్ గారి గురించి మేజర్ రిఫార్మ్స్ అండ్ కాంట్రిబ్యూషన్స్ కనుక మనం చూసుకుంటే రెవల్యూషనరీ యాక్ట్ అన్నమాట. మనం ఇందాక చూసాం హార్మ్లెస్ బాంబ్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ స్మోక్ బాంబ్స్ అనేవి సెంట్రల్ అసెంబ్లీలో 1929లో వీళ్ళు విసిరడం జరుగుతుంది. అండ్ దీనిలో వీళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళని ట్రయల్ కోసం తీసుకెళ్లినప్పుడు వీళ్ళకి సెంటెన్స్ అంటే లైఫ్ సెంటెన్స్ అనేది విధించడం జరుగుతుంది. తర్వాత హ్యాంగ్ చేయడం జరుగుతుంది అనమాట. రైట్. అండ్ దెన్ ఈయన స్ట్రగుల్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 1938 టైం పీరియడ్ లోనే అగైన్ అరెస్ట్ చేయడం జరుగుతుంది క్విట్ ఇండియా మూవ్మెంట్ టైం పీరియడ్ లో. ఆ తర్వాత అగైన్ మళ్ళీ అరెస్ట్ చేయడం జరుగుతుంది 1945 టైం పీరియడ్ లో. కంప్లీట్ గా ఈయన డెత్ వరకు కూడా అరెస్ట్ అయ్యి ప్రెజెంట్ లో పెట్టేసిన తర్వాత ఈ మూవ్మెంట్ తర్వాత లాస్ట్ కి హ్యాంగ్ చేయడం జరుగుతుంది. ఇలా ఈయన చనిపోవడం జరుగుతుంది అనమాట. రైట్. నెక్స్ట్ టాపిక్ 350th మ్యాట్రిడోమ్ యానివర్సరీ ఆఫ్ గురు తేజ్ బహదూర్. ఈ యొక్క గురు తేజ్ బహదూర్ గురించి మనం ఎక్కడ చదువుతాం, అసలు సిక్స్ గురించి చదివినప్పుడు చదువుతాం. రైట్. సో మహారాష్ట్ర సిక్ కమ్యూనిటీ అనేది 350th యానివర్సరీ ఆఫ్ గురు తేజ్ బహదూర్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. మరి ఈయన యొక్క ఇంపార్టెన్స్ కనుక మనం చూసుకుంటే అమృత్సర్ పంజాబ్ లో ఈయన జన్మించడం జరుగుతుంది. అలాగే యంగెస్ట్ చైల్డ్ ఆఫ్ గురు హర్ గోబింద్ జీ సింగ్ అనమాట. ఈ యొక్క గురు హర్ గోబింద్ ఎన్నో యొక్క సిక్ గురు అంటే 6th సిక్ గురు అండ్ 9th సిక్ గురు వచ్చేసి మనకి గురు తేజ్ బహదూర్. రైట్. అండ్ కీ కాంట్రిబ్యూషన్స్, ఈయన యొక్క కీ కాంట్రిబ్యూషన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే చాక్ నాంకీ అనేటువంటిది ఈయన ఫౌండ్ చేయడం జరుగుతుంది. అంటే ఈయన ఫౌండ్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ దాని తర్వాత శ్రీ ఆనంద్పూర్ సాహెబ్ గా దాన్ని డెవలప్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. అండ్ ఈయన యొక్క టైటిల్ కనుక మనం చూస్తే హింద్ ది చదర్ అనేటువంటి టైటిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఇస్తారు అంటే రిలీజియస్ ఫ్రీడమ్ అనేది అందరికీ ఉండాలి అని ఈయన ఫైట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఈయనకి టైటిల్ అనేది కూడా లభించిందని మనం చెప్పొచ్చు. అలాగే యూనివర్సల్ బ్రదర్హుడ్ ని ఈయన ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఈక్వాలిటీ అండ్ సోషల్ జస్టిస్ ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఏవైతే సూపర్స్టిషియస్ బిలీఫ్స్ అంటే మూఢ నమ్మకాలు అంటాం కదా, వీటన్నిటిని కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాస్ట్ డిస్క్రిమినేషన్ అండ్ అన్టచబిలిటీ లాంటి సోషల్ ఈవిల్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఈవిల్స్ ని ఈయన రిజెక్ట్ చేయడం జరుగుతుంది. విచ్ మీన్స్ అపోజ్ చేయడం జరుగుతుంది అనమాట. రైట్. నెక్స్ట్ టాపిక్ లచిత్ బోర్ఫుఖాన్ బర్త్ యానివర్సరీ. ఎవరి లచిత్ బోర్ఫుఖాన్ అని కనుక మనం చూసుకుంటే ఈయన మనకి అస్సాంకి చెందినటువంటి కింగ్ అని మనం చెప్పొచ్చు. అస్సాంలో మనం రీసెంట్ గా న్యూస్ లో ఏమని చూసాము, మొయిడమ్స్ గురించి చదివాం. ఈ యొక్క మొయిడమ్స్ అనేవి దేనికి సంబంధించినవి, అస్సాంలో ఉన్నటువంటి సిమెటరీస్ అంటే ఏవైతే మనకి సమాధులు ఉంటాయో ఆ సమాధుల్ని మొయిడమ్స్ అంటాం. ఏ కింగ్డమ్ కి సంబంధించినవి అంటే అస్సాంలో ఉన్నటువంటి అహోమ్ డైనాస్టీకి సంబంధించినవి. రైట్. ఈ యొక్క అస్సాంలో ఉన్నటువంటి అహోమ్ డైనాస్టీకి సంబంధించినటువంటి కింగే ఈ యొక్క లచిత్ బోర్ఫుఖాన్ అన్నమాట. రైట్. ఈ యొక్క కింగ్డమ్ లో ఈయన కమాండర్ ఇన్ చీఫ్ గా వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం ఎందుకు చదువుతున్నాం ఈయన గురించి అంటే 24th నవంబర్ అనేది ఈయన యొక్క బర్త్ యానివర్సరీ కాబట్టి ఈయన గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. అలాంగ్ విత్ దిస్ అస్సాం అనేది న్యూస్ లో ఉంది కాబట్టి బికాస్ ఈ యొక్క మొయిడమ్స్ ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా మనం రికగ్నైజ్ చేయడం కూడా జరిగింది. అందుకని దీని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క అహోమ్ డైనాసిటీ ఫౌండర్ ఎవరు అంటే సుకఫా అనే ఆయన ఫౌండర్. అహోమ్ డైనాసిటీ అనేది అస్సాం అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియాలో రూల్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క కింగ్ ఎవరైతే కమాండర్ ఇన్ చీఫ్ లచిత్ గారు ఉన్నారో ఈ యొక్క లచిత్ ని మనం 1 of the 5 బోర్ఫుఖాన్స్ గా అపాయింట్ చేయడం జరుగుతుంది అనమాట. రైట్. అలాంగ్ విత్ ది అడ్మినిస్ట్రేటివ్, జ్యుడిషియల్ అండ్ మిలిటరీ రూల్స్ చూసుకోవడానికి వీళ్ళు ఈ యొక్క 5 మెంబర్స్ ని తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో 1 of the మెంబరే ఈ యొక్క కమాండర్ ఇన్ చీఫ్ లచిత్ బోర్ఫుఖాన్. అలాగే ఈయన ఇంకా దేనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటే ముఘల్స్ అంటే అస్సాంలో ఉన్నటువంటి అహోమ్స్ వర్సెస్ ముఘల్స్ జరిగినటువంటి ముఘల్ రూలర్స్ అనమాట. ఈ యొక్క ముఘల్స్ జరిగినటువంటి బ్యాటిల్ ఆఫ్ సరైఘాట్ లో ఈయన ఇన్వాల్వ్ అయి ఉంటారు. అండ్ దీనిలో ఎవరిని డిఫీట్ చేస్తారు అంటే ముఘల్స్ తరపున వచ్చినటువంటి రాజా రామ్ సింగ్ 1 ఆర్మీ ఏదైతే ఉంటుందో ఈ ఆర్మీని ఈ లచిత్ యొక్క ఫోర్సెస్ అనేవి డిఫీట్ చేయడం జరుగుతుంది. రైట్. అండ్ దెన్ ఈయన రికగ్నిషన్ అంటే ఈయన బ్రేవరీకి రికగ్నిషన్ గా మన గవర్నమెంట్ లచిత్ బోర్ఫుఖాన్ గోల్డ్ మెడల్ అనేది కూడా తీసుకురావడం జరిగింది. అండ్ దెన్ నవంబర్ 24th ఏదైతే ఆయన బర్త్ యానివర్సరీ ఉందో దాన్ని లచిత్ దివాస్ గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ 125 feet బ్రాంజ్ స్టాచ్యూ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది అనమాట. ఇది ఈయన యొక్క సిగ్నిఫికెన్స్. రైట్.
నెక్స్ట్ టాపిక్ డెత్ యానివర్సరీ ఆఫ్ బహదూర్ షా జాఫర్. ఎవరి బహదూర్ షా జాఫర్ అసలు? మనం ఇందాక చూసాం మొఘల్ రూలర్స్ అని చూసాం కదా. ఈ మొఘల్ రూలర్స్ లో లాస్ట్ మొఘల్ రూలర్ ఎవరున్నారు అంటే మనకి మొఘల్స్ లో 2 టైప్స్ ఉంటారు. గ్రేటర్ మొఘల్స్ ఉంటారు, లేటర్ మొఘల్స్ ఉంటారు. సో ఈ లేటర్ మొఘల్ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత మనకి బ్రిటిష్ అనేది రూలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ లేటర్ మొఘల్స్ లో లాస్ట్ కింగే మనకి ఈ యొక్క బహదూర్ షా జాఫర్. మరి ఎందుకు ఇప్పుడు ఈయన గురించి డిస్కస్ చేస్తున్నాము అంటే November 7th అనేది ఈయన డెత్ యానివర్సరీ. గుర్తుపెట్టుకోండి, బర్త్ యానివర్సరీ కాదు, డెత్ యానివర్సరీ. ఎందుకు డెత్ యానివర్సరీ గురించి డిస్కస్ చేస్తున్నామంటే బికాస్ ఆఫ్ ది డెత్. ఈయన డెత్ వల్లనే మనకి బ్రిటిష్ రూల్ అనేది కంప్లీట్ గా ఇండియాలో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే కంప్లీట్ పవర్ అనేది మొఘల్స్ లో నుంచి ఎండ్ అయిపోయి బ్రిటిష్ చేతిలో, క్వీన్ చేతిలోకి వెళ్ళిపోతుంది అనమాట. రైట్. సో బహదూర్ షా జాఫర్ అనే ఆయన మనకి ఉర్దూ పోయట్ అని చెప్తాము. అలాగే లాస్ట్ మొఘల్ ఎంపరర్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రూల్ చేశారు? 1837 నుంచి 1857 వరకు రూల్ చేయడం జరుగుతుంది. రైట్. అండ్ మోస్ట్లీ ఈయన గురించి మనం డిస్కస్ చేసినప్పుడు పెన్షనర్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని మాత్రమే ఎక్కువగా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు? బికాస్ ఈయన మనకి లాస్ట్ రూలర్ కాబట్టి బ్రిటిష్ వాళ్ళ చేతిలో జస్ట్ ఒక పప్పెట్, అంటే పవర్ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. జస్ట్ నేమ్ సేక్ కింగ్ అంటాం కదా, అలా నామమాత్రపు కింగ్ అయినా రూల్ చేయడం జరుగుతుంది అంతే. రైట్. సో ఇంకా డీటెయిల్స్, హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే రివోల్ట్ ఆఫ్ 1857, ఈ 1857 రివోల్ట్ ఏదైతే జరుగుతుందో దీన్నే మనం ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా అంటాం. ఈ రివోల్ట్ లో బహదూర్ షా జాఫర్ గారు లీడర్షిప్ అనేది తీసుకోవడం జరుగుతుంది. బట్ ఇందులో ఓడిపోతారు కాబట్టి ఈయన్ని క్యాప్చర్ చేసి రెడ్ ఫోర్ట్ ని కూడా క్యాప్చర్ చేయడం జరుగుతుంది. మొఘల్స్ యొక్క మెయిన్ రూలింగ్ అంతా ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే ఈ యొక్క రెడ్ ఫోర్ట్ నుంచే జరుగుతుంది అనమాట. రీసెంట్ గా మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఈ మొఘల్స్ యొక్క గ్రాండ్ డాటర్ ఎవరైతే ఉందో ఆవిడ క్లెయిమ్ అనేది కూడా చేయడం జరిగింది. దట్ రెడ్ ఫోర్ట్ అనేది మా తాతల కాలం ఆస్తి కాబట్టి రెడ్ ఫోర్ట్ ని మాకు ఇచ్చేయండి అని సుప్రీం కోర్టుకి కూడా ఈమె వేయడం జరుగుతుంది అనమాట. ఈమె సుప్రీం కోర్టుకు వేసినప్పుడు ఏం చెప్తారు అంటే సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏం చెప్తారు, తాజ్ మహల్ కూడా తీసేసుకోండి మీదే అవుతుంది అని ఆ కేసుని కొట్టేయడం కూడా జరిగింది. ఇది రీసెంట్ 2025 లోనే న్యూస్ లో కూడా ఉంది. రైట్. సో ఈ టైం పీరియడ్ ఏదైతే 1857 లో రివోల్ట్ అనేది జరుగుతుందో ఇక్కడ ఈయన ఓడిపోవడం జరుగుతుంది. బహదూర్ షా జాఫర్ గారిని పెన్షనర్ గా లేదంటే ఒక ప్రిజనర్ గా బ్రిటిష్ వాళ్ళు క్యాప్చర్ చేసుకుని తీసుకెళ్లడం జరుగుతుంది. ఎక్కడికి తీసుకెళ్తారు? రంగూన్. ఆ టైంలో రంగూన్ అంటాము. ఇప్పుడు ఈ రోజు మయన్మార్ యొక్క క్యాపిటల్ యంగూన్ అనమాట. ఈ ఏరియాకి తీసుకెళ్లడం జరుగుతుంది. అండ్ అక్కడే ఈయన వైఫ్ ని తీసుకెళ్తారు, బేగం జీనత్ మహల్ ఈయన వైఫ్. వీళ్ళిద్దరిని ప్రిజనర్స్ గా అక్కడికి తీసుకెళ్లడం జరుగుతుంది. అక్కడే వీళ్ళకి పెన్షన్ కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళు అక్కడే ఉంచడం జరుగుతుంది. అండ్ అక్కడే వాళ్ళ డెత్ కూడా జరుగుతుంది. అండ్ ఇక్కడతో మొఘల్ ఎంపైర్ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. రైట్. నెక్స్ట్ టాపిక్ 150 years ఆఫ్ డెక్కన్ రైట్స్. ఈ యొక్క డెక్కన్ రైట్స్ గురించి మనం ఎక్కువగా హిస్టరీలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అసలు ఏంటి డెక్కన్ రైట్స్, ఎందుకు జరిగాయి అనేది కూడా ఇప్పుడు చూద్దాం. సో ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? 12th May 1875 పూణే అంటే మహారాష్ట్రలో మనకి ఈ యొక్క డెక్కన్ రైట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఈ ఇయర్ కి మనకి 150 years అనేది కంప్లీట్ అవుతాయి కాబట్టి ఈ డెక్కన్ రైట్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మరి ఈ యొక్క డెక్కన్ రైట్స్ అనేవి అసలు స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి? బికాస్ ఆఫ్ ది ల్యాండ్ రెవెన్యూ. ఏదైతే ల్యాండ్ రెవెన్యూ ఉంటుందో దాన్ని ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే తీసుకోవాల్సినటువంటి లెవెల్స్ కంటే కూడా ఎక్కువ పర్సెంటేజ్ అనేది ఫార్మర్స్ మీద ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ దో న్యాచురల్ డిజాస్టర్స్ కానీ న్యాచురల్ కలామిటీస్ కానీ వచ్చినా కూడా సరే ఎంత అయితే అమౌంట్ అనేది పే చేయాలో ఆ అమౌంట్ డెఫినెట్ గా పే చేయాలి అని రూల్ అనేది తీసుకురావడం జరుగుతుంది. దట్ ఈస్ వై డెక్కన్ రైట్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ దెన్ షౌకార్స్ ఆర్ షావుకార్లు అని పిలుస్తాం కదా. సో వీళ్ళని అటాక్ చేయడం జరుగుతుంది. అండ్ దేని ఏవైతే ఈ అకౌంట్స్ నోట్ చేసుకుంటాం కదా, ఎంత డెప్త్ ఉంది లేదంటే ఎంత ప్రొడక్టివిటీ వచ్చింది అనే అకౌంట్ బుక్స్ ని కూడా వీళ్ళు కాల్ చేయడం జరుగుతుంది. సో ఈ డెప్ట్ కి సంబంధించి బాండ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ డిస్ట్రాయ్ అయిపోవడం జరుగుతుంది. ఎందుకు ఇవన్నీ చేస్తారు? బికాస్ అకౌంట్స్ అనేవి లేవు అంటే తర్వాత బ్రిటిషర్స్ వాళ్ళకి నచ్చినంత వరకు అమౌంట్స్ అనేది ఫార్మర్స్ మీద ఇంపోజ్ చేసుకోవచ్చు అని ఈ పని చేయడం జరుగుతుంది అనమాట. అందుకనే ఈ డెక్కన్ రైట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఇన్ ది మహారాష్ట్ర. అండ్ దెన్ దీన్ని సపోర్ట్ చేసిన ఆర్గనైజేషన్ ఏది అంటే పూనా సార్వజనిక్ సభ. ఈ పూనా సార్వజనిక్ సభ అనేది ఈ డెక్కన్ రైట్స్ ని సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఫార్మర్స్ కి వీళ్ళు సపోర్ట్ చేయడం జరుగుతుందని మనం చెప్పొచ్చు. దీన్ని స్టడీ చేయడానికి ఫర్దర్ గా డెక్కన్ రైట్స్ కమిషన్ ని కూడా అపాయింట్ చేయడం జరుగుతుంది.
మరి ఈ కమిషన్ ఏమని రిపోర్ట్ ఇస్తుంది అంటే మనీ లెండర్స్దే తప్పు, నాట్ ది గవర్నమెంట్ అనే వాళ్ళు దీనికి రెస్పాన్సిబుల్ కాదు అని చెప్పి ఈ యొక్క రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి అగేన్స్ట్ గా అగైన్ కొంచెం వైలెన్స్ అనేది కూడా జరుగుతుంది అనమాట. ఈ వైలెన్స్ జరిగిన తర్వాత అగైన్ డెక్కన్ అగ్రికల్చరలిస్ట్ రిలీఫ్ యాక్ట్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. దీనిలో ఏమని మెన్షన్ చేస్తారు అంటే ఇంప్రిజన్మెంట్ ఆఫ్ పెజెంట్స్ ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇన్ డెప్ట్ పేమెంట్. అంటే ఆ డెప్ట్ కనుక వాళ్ళు పే చేయలేకపోయారు అంటే వాళ్ళని ఇంప్రిజన్ చేసేవాళ్ళు. సో ఈ ఇంప్రిజన్ చేయకూడదు బికాస్ ఆఫ్ దిస్ రీజన్ అని చెప్పి ఈ యొక్క యాక్ట్ లో మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే సేల్ ఆఫ్ ల్యాండ్, అంటే వాళ్ళు పే చేయలేకపోయారు అని చెప్పి ఆ ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఆ ల్యాండ్ ని వేలానికి పెట్టకూడదు, అమ్మేయకూడదు అని కూడా, అంటే బయట వాళ్ళకి అమ్మేయకూడదు అని కూడా ఈ యాక్ట్ లోనే మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. అదే డెక్కన్ అగ్రికల్చరలిస్ట్ రిలీఫ్ యాక్ట్, రైట్. నెక్స్ట్ టాపిక్, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ బర్త్ యానివర్సరీ. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అంటే ఎవరు అసలు? మనకి జవహర్ లాల్ నెహ్రూ గారు మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, రైట్. సో ఈయన యొక్క బర్త్ యానివర్సరీ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం మనం? 14th నవంబర్ ని సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే ఈ యొక్క 14th నవంబర్ ని మనం చిల్డ్రన్స్ డే గా కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. యాక్చువల్లీ ఈ యొక్క చిల్డ్రన్స్ డే అనేది 3 days తర్వాత సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం ప్రయర్ గా. బట్ ఎప్పుడైతే 14th నవంబర్ జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోతారో ఆ తర్వాత నుంచి దాన్ని కొంచెం ముందుకి మనం ఫార్వర్డ్ చేసుకొని 14th నవంబర్ ని చిల్డ్రన్స్ డే గా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది, రైట్. అండ్ ఈయన యొక్క హిస్టరీ నుంచి ఈయన యొక్క సిగ్నిఫికెన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 1916 లో నెహ్రూ యొక్క ఫస్ట్ మీటింగ్ అనేది జరుగుతుంది విత్ మహాత్మా గాంధీ. అండ్ దెన్ 1919 లో నెహ్రూ సెక్రటరీగా అపాయింట్ చేయడం జరుగుతుంది ఫర్ ది హోమ్ రూల్ లీగ్ అనమాట. నెక్స్ట్ 1927 లో నెహ్రూ గారు కాంగ్రెస్ అటెండ్ అవ్వడం జరుగుతుంది, అంటే కాంగ్రెస్ సెషన్ అనేది అటెండ్ అవ్వడం జరుగుతుంది. అప్రెస్డ్ నేషనలిస్ట్ ఇన్ బ్రసిల్స్ అనేటువంటి సెషన్ జరుగుతుంది. ఆ సెషన్ కి అటెండ్ అవ్వడం జరుగుతుంది అనమాట, రైట్. అంటే కాంగ్రెస్ ఆఫ్ అపోజిట్ నేషనలిస్ట్ ఇది బ్రజిల్స్ లో జరుగుతుంది. ఈ మీటింగ్ కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 1928, ఈ యొక్క 1928 లో మనకి నెహ్రూ రిపోర్ట్ అనేది ఒకటి వస్తుంది. ఆ నెహ్రూ రిపోర్ట్ లో వన్ ఆఫ్ ది సైనటరీస్ అని కూడా మనం నెహ్రూని చెప్పొచ్చు. ఎందుకు ఈ యొక్క నెహ్రూ రిపోర్ట్ అంటే ఇండియన్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అనేవి తీసుకురావడానికి సెవెరల్ రిపోర్ట్స్ అనేవి మనం తీసుకొని వస్తాం. ఆ రిపోర్ట్స్ లో భాగంగానే వన్ ఆఫ్ ది రిపోర్ట్ వచ్చేసి నెహ్రూ రిపోర్ట్ అనమాట, రైట్. అండ్ 1928 లోనే అగైన్ నెహ్రూ వచ్చేసి ఇండిపెండెన్స్ ఫర్ ఇండియా లీగ్ అనేది ఫామ్ చేయడం జరుగుతుంది. దీనికి జనరల్ సెక్రటరీగా కూడా ఈయనే అపాయింట్ అవ్వడం జరుగుతుంది. ఇది హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్ లాల్ నెహ్రూ. అండ్ దెన్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే ఇండివిజువల్ సత్యాగ్రహి. ఇది మనం ఇండివిజువల్ సత్యాగ్రహి అని ఎవరిని అంటాం? జనరల్ గా వినోబా భావే గారిని కన్సిడర్ చేస్తాము, జవహర్ లాల్ నెహ్రూ గారిని కన్సిడర్ చేస్తాం, అండ్ దెన్ మహాత్మా గాంధీ గారిని కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో జవహర్ లాల్ నెహ్రూ గారు మనకి సెకండ్ సత్యాగ్రహి అనమాట. అంటే ఈ ఇండివిజువల్ సత్యాగ్రహ ఫాలో అయిన వారిలో సెకండ్ పర్సన్ వచ్చేసి మనకి జవహర్ లాల్ నెహ్రూ గారు అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంటరిమ్ గవర్నమెంట్. ఎప్పుడైతే మనకి ఇంటరిమ్ గవర్నమెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుందో, ఈ ఇంటరిమ్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆ గవర్నమెంట్ కి వైస్ ప్రెసిడెంట్ గా ఈయన్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. అంటే హీ వాస్ ది డిఫాక్టో హెడ్ అనమాట, అంటే ఇండైరెక్ట్ హెడ్ ఆఫ్ ది ఇంటరిమ్ గవర్నమెంట్ అని మనం చెప్పొచ్చు. అండ్ ఫ్రీడమ్ టైంలో కనుక ఈయన స్ట్రగుల్ మనం అబ్జర్వ్ చేసుకుంటే చాలా టైమ్స్ ఈయన, అంటే దగ్గరగా 9 times ఈయన ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఇంప్రిజన్ చేయడం జరుగుతుంది. అలాగే సాల్ట్ సత్యాగ్రహ జరిగిన టైం పీరియడ్ లో 311 days, అంటే అప్రాక్సిమేట్లీ 1 year, 365 days 1 year కదా. సో ఈ 365 లో 311 days అనేది ఈయన ప్రిజన్ లోనే గడపడం జరుగుతుంది డ్యూరింగ్ 1934 to 35 టైం పీరియడ్. అండ్ క్విట్ ఇండియా మూవ్మెంట్ టైం పీరియడ్ లో కూడా ఈయన డిటైన్ చేయడం జరుగుతుంది ఇన్ అహ్మద్ నగర్ ఫోర్ట్. అలాగే 15th August 1947 ఎప్పుడైతే మనకి ఇండిపెండెన్స్ అనేది వస్తుందో ఫైనల్ క్విట్ ఇండియా మూవ్మెంట్ తర్వాత, ఆ టైం పీరియడ్ లో 15th August 1947 ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాగా ఈయన్ని అపాయింట్ చేయడం జరుగుతుంది అనమాట. అందుకే మనం ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్ లాల్ నెహ్రూ గారు, రైట్. అండ్ ఇంకా మనం ఏం చదువుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే బుక్స్, ద బుక్స్ రిటన్ బై జవహర్ లాల్ నెహ్రూ గారు. లైక్ మీకు SSC RRB ఎగ్జామ్స్ లో ఈ క్వశ్చన్స్ అనేవి రావడానికి కూడా ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ద బుక్స్ రిటన్ బై జవహర్ లాల్ నెహ్రూ గారు మనం అబ్జర్వ్ చేస్తే లెటర్స్ ఫ్రమ్ ఎ ఫాదర్ టు అ డాటర్, అండ్ దెన్ అన్ ఆటోబయోగ్రఫీ, గ్లిమ్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, అండ్ ద డిస్కవరీ ఆఫ్ ఇండియా. ఈ 4 books అనేవి కూడా జవహర్ లాల్ నెహ్రూ గారు రాయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ టాపిక్
టెంటేటివ్ లిస్ట్ ఫర్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మనకి తెలుసు, ఇందాకే టాపిక్ లో డిస్కస్ చేసాం. అహోమ్ డైనాస్టిక్ సంబంధించి మొయిడమ్స్ ని మనం వరల్డ్ హెరిటేజ్ సైట్ గా రికగ్నైజ్ చేయడం జరిగింది. సో టెంటేటివ్ లిస్ట్ అంటే ఏంటి? ఈ యొక్క సైట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఉంది, ఇంత సిగ్నిఫికెన్స్ ఉంది, వీటిని యాడ్ చేయండి అని కొన్ని సజెషన్స్ మన తరపు నుంచి మనం కొన్ని ప్లేసెస్ ని ఇవ్వడం జరుగుతుంది. వాటిని ఎక్కడ ప్లేస్ చేస్తాము అంటే ఫస్ట్ టెంటేటివ్ లిస్ట్ లో ప్లేస్ చేయడం జరుగుతుంది. ఆ టెంటేటివ్ లిస్ట్ కి ఇండియా 7 ప్రాపర్టీస్ ని ఇవ్వడం జరిగింది అనమాట. ఆ 7 నే ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఈ 7 ని ఏ 7 ఇచ్చారు అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ వన్స్ వీటిలో వేటినైనా సరే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గా రికగ్నైజ్ చేశారు అంటే అది కూడా మీకు ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో మీరు గుర్తుపెట్టుకోవాలి, వాడు టెంటేటివ్ లిస్ట్ లో అడుగుతున్నాడా లేదంటే ఆల్రెడీ రికగ్నైజ్డ్ లిస్ట్ అనేది అడుగుతున్నాడా అనేది చూసుకొని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆ 7 సైట్స్ కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే ఏ ప్లేస్ లో పెట్టారు, న్యాచురల్ కేటగిరీలో ఇవ్వడం జరిగింది అనమాట. సో ద 7 చూసుకుంటే డెక్కన్ ట్రాప్స్ మహారాష్ట్రలో ఉంటాయి. అండ్ జియోలాజికల్ హెరిటేజ్ ఆఫ్ సెయింట్ మేరీస్ ఐలాండ్ క్లస్టర్, ఇది కర్ణాటకలో ఉంటుంది. అండ్ దెన్ మేఘాలయన్ ఏజ్ కేవ్స్, ఇవి మేఘాలయలో ఉంటాయి. అండ్ నాగా హిల్ ఒఫిలాయిడ్, ఇది నాగాలాండ్ లో ఉంటుంది. నేమ్ లోనే తెలిసిపోతుంది. నాగా హిల్స్ అనేవి మనకి నాగాలాండ్ లో ఉంటాయి. నాగా ట్రైబ్స్ కూడా మనకి నాగాలాండ్ లో ఉంటారు. అండ్ న్యాచురల్ హెరిటేజ్ ఆఫ్ ఎర్రమట్టి దిబ్బలు, ఇవి మనకి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లో ఉంటాయి. నెక్స్ట్ న్యాచురల్ హెరిటేజ్ ఆఫ్ తిరుమల హిల్స్, ఇవి కూడా మనకి తిరుపతి డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఉంటాయి. అండ్ ద న్యాచురల్ హెరిటేజ్ ఆఫ్ వర్కాల, ఇది ఎక్కడ ఉంటుంది అంటే కేరళలో ఉంటుంది. సో ఈ 11 అనేవి ఈ 7 అనేవి యాడ్ చేసిన తర్వాత మనకి టోటల్ గా 69 ప్రాపర్టీస్ అనేవి టెంటేటివ్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. వీటిలో 49 అనేవి కల్చరల్ కి సంబంధించినవి ఉంటాయి, 3 అనేవి మిక్స్డ్ కేటగిరీలో ఉంటాయి, 17 అనేవి న్యాచురల్ గా ఉంటాయి. ఇప్పుడు 7 మనం న్యాచురల్ లిస్ట్ కి యాడ్ చేసాం కాబట్టి ప్రయర్ 10 ఉన్నాయి, ఇప్పుడు 7 యాడ్ చేయడంతో 17 అవ్వడం జరిగింది అనమాట. రైట్, నెక్స్ట్ టాపిక్ యునెస్కో క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీగా ఏ సిటీని చూస్ చేశారు అంటే లక్నోని మనం యునెస్కో క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీగా రికగ్నైజ్ చేయడం జరిగింది. రైట్, ఎందుకు రికగ్నైజ్ చేశారు అంటే దాని యొక్క కాంట్రిబ్యూషన్ టు ఇండియాస్ రిచ్ గ్యాస్ట్రోనామిక్ ట్రెడిషన్స్, ఇది మనకి ఆర్ట్ అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అలాగే మనకి లిటరేచర్ సిటీ అని కూడా రీసెంట్ గా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ లిటరేచర్ సిటీగా ఏ సిటీని అనౌన్స్ చేశారు అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఇఫ్ యూ రిమెంబర్. నెక్స్ట్ టాపిక్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబాస్ 100th బర్త్డే ఆన్ November 23rd, 2025. ఇది మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం, ఏంటి మేడం దీని గురించి చెప్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు. మనం దీన్ని ఎందుకు చదవాలి అంటే బికాజ్ ఇట్ ఈస్ ఇన్ ది కరెంట్ అఫైర్స్. మన హిస్టరీకి సంబంధం లేకపోయినా కూడా మన కరెంట్ అఫైర్స్ కి రిలేటెడ్ ఇది మనం చదవాలి. బికాస్ 100 years అనేది కంప్లీట్ చేసుకోవడం వల్ల ఈ యొక్క హైలైట్స్ లో 100 రూపీస్ కాయిన్ అనేది ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అలాగే పోస్టల్ స్టాంప్ అనేది కూడా ఈ యొక్క సందర్భంగా రిలీజ్ చేయడం జరిగింది బై అవర్ ప్రైమ్ మినిస్టర్ మోడీజీ. సో దట్ ఈస్ వై ఈ టాపిక్ కూడా మనం చూసుకోవాలన్నమాట. మరి ఎవరి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అంటే గైడ్ అని చెప్పొచ్చు, గార్డియన్ చెప్పొచ్చు, అలాగే లివింగ్ రిమైండర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మేటివ్ పవర్ ఆఫ్ లవ్ అనమాట. మరి ఈయన యొక్క బర్త్ అంటే ఎక్కడ జన్మించారు అంటే పుట్టబర్తి, ఆంధ్రప్రదేశ్ లో లొకేట్ అయినటువంటి పుట్టవర్తి ఏరియాలో ఈయన జన్మించడం జరుగుతుంది. దట్ ఈస్ వై ఈయన్ని భగవాన్ శ్రీ సత్య సాయి బాబా అని పిలుస్తారు, పుట్టవర్తి సాయిబాబా అని కూడా పిలవడం జరుగుతుంది. మరి ఈయన యొక్క మోటో ఏంటి అంటే బీ గుడ్, డూ గుడ్ అండ్ సీ గుడ్ అనమాట. ఇది ఈయన యొక్క లైఫ్ టైం ఫాలో అయినటువంటి మోటో. అండ్ ఈయన యొక్క మేజర్ కాంట్రిబ్యూషన్ ఏముంది అని కనుక మనం అబ్జర్వ్ చేస్తే శ్రీ సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ అనే దాన్ని ఈయనే ఇనిషియేటివ్ తీసుకొని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కనుక మనం అబ్జర్వ్ చేస్తే నాట్ ఓన్లీ పుట్టబర్తి ఏరియా, అంటే ఆయన జన్మించినటువంటి పుట్టబర్తి ఏరియా మాత్రమే కాదు, ఎంటైర్ రాయలసీమ రీజియన్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ లో ఆ ఏరియా మొత్తానికి కూడా డ్రింకింగ్ వాటర్ సప్లై అనేది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచే వస్తుంది. సో దట్ ఈస్ వై ఈయన గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో సెంటనరీ సెలబ్రేషన్స్ అంటే 100 years అనేది కంప్లీట్ అయింది కదా. సో ఈ 100 year కంప్లీట్ అయిన సెలబ్రేషన్స్ లో 100 రూపీస్ కాయిన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అలాగే పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ చేయడం జరిగింది బై అవర్ ప్రైమ్ మినిస్టర్ మోడీజీ. రైట్, సో దీస్ ఆర్ ఆల్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ November month history, art and culture, current affairs. Thank you so much for watching and subscribe for more such videos. See you all in next video.